హాయ్ నమస్తే, వెల్కమ్ టు మహా కిచెన్. మై ఫేవరెట్ అండ్ నేను చేసే మా ఇంట్లో అందరికీ ఇష్టమైనటువంటి తలకాయ కూర రెసిపీ ఈరోజు మీకోసం షేర్ చేస్తున్నాను. తప్పకుండా సేమ్ యాజ్ టీజ్గా నేను చూపించే విధంగా చేయండి, మీకు కూడా ఫేవరెట్ అవుతుంది. మీరు చేసి పెట్టిన వాళ్ళకు కూడా చాలా బాగా నచ్చుతుంది. తప్పకుండా ట్రై చేయండి. ముందుగా నేను ఇక్కడ అర్ధగంట కంటే ఎక్కువ తలకాయ కూరని కొన్ని నీళ్లు పోసుకొని ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. ఇక్కడ నేను పొయ్యి మీద వండుతున్నాను. పొయ్యి మీద గిన్నె పెట్టుకొని నూనె వేడైన తర్వాత కొన్ని ఉల్లిపాయ ముక్కలను వేసుకొని కొంచెం దోరగా వేయించుకుంటున్నాను. ఇలా దోరగా వేగిన ఉల్లిపాయ ముక్కలలో నేను ఒక రెమ్మ కరివేపాకు కూడా వేస్తున్నాను. నెక్స్ట్ ఇప్పుడు ఒక 2 స్పూన్ల నిండా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత దీంట్లో ఇప్పుడు పసుపు వేసుకోవాలి. ఒక హాఫ్ మినిట్ వరకు పసుపు వేసుకున్నాక కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న తలకాయ కూరని కలుపుకొని ఒక 2 మినిట్స్ మొత్తం కలిసేలాగా కలుపుకొని మూత పెట్టుకొని ఇంకో 5 to 10 మినిట్స్ వరకు దాంట్లో ఉన్న వాటర్ అంతా పోయే వరకు ఉడికించుకోవాలి. కొని గంటెతో అడుగు నుండి మొత్తం కలుపుకోవాలి. మన టేస్ట్కి సరిపడినంత కారం కూడా ఇప్పుడు వేసుకొని ఒకసారి కలిపి మనం తీసుకున్న తలకాయ కూర క్వాంటిటీని బట్టి 2 లేదా 3 కంటే ఎక్కువ టమాటాలు వేసుకోకూడదు. ఇలా వేసుకున్నాక ఒకసారి కలుపుకొని మనకు సరిపడినంత వాటర్ వేసుకోవాలి. ఈ ముక్కలు కొంచెం మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసిన తర్వాత రాళ్ళుప్పుని వేసుకోవాలి. ఉప్పు ఏదైనా సరే ఉప్పును వేసుకోవాలి. ఇప్పుడు ఇలా వాటర్ అంతా మసిలేటప్పుడు కొంచెం వేయనంత కొంచెం చింతపండు తీసుకొని, పులుపు ఎక్కువ ఉండేటట్టు చూసుకోకూడదు. మనం చింతపులుసు పోసిన ఫీలింగ్ కూడా రావద్దు. ఈ విధంగా కొంచెం పులుసు వేసుకొని ఇంకొక 10 మినిట్స్ వరకు ఉడికించాలి. ఎప్పుడైనా సరే చింతపులుసుని ముందుగా పోయొద్దు, ఎందుకంటే మీట్ అనేది ఉడకదన్నట్టు. ఒక 90% ఏదైనా సరే మాంసం ఉడికిన తర్వాతనే లాస్ట్లో చింతపులుసు పోసుకొని ఇంకొక 10 మినిట్స్ ఉడికించుకుంటే ఏ కూర అయినా సరే బాగుంటుంది. ముందుగా పులుపు కాబట్టి ముందే వేసి ఆ మాంసం అనేది గట్టి పడుతుంది, ఉడకదన్నట్టు. సో ఇలా చింతపులుసు వేసుకున్నాక ఒకసారి టేస్ట్ చూసుకొని ఇంకొక 5 to 10 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇలా మసిలేటప్పుడు నేను ఒక 2-3 పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. అది ఆప్షను, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి. తర్వాత దీంట్లో ధనియాల పిండిని వేస్తున్నాను. తర్వాత కొంచెం గరం మసాలా. ఈ తలకాయ కూరలలో ఎక్కువ మన ఫ్లేవర్స్ ఉండే మసాలాలు ఏవి వేయకూడదు అన్నట్టు. మనకి ఇంట్లో ఉండే రెగ్యులర్గా చేసుకుంటాం కదా, ధనియాలు, చెక్క, లవంగ, ఇలాచి అండ్ సాజీరా, దీంతో చేసుకున్న మసాలాలే వేసుకోవాలి. ఫైనల్గా తలకాయ కూర రెడీ అయిపోయింది. ఇక్కడ నేను పొయ్యిలో నుండి కొన్ని నిప్పులు బయటికి తీసి దాని మీద పెడుతున్నాను. దాంట్లో ఏమైనా ఎక్కువ వాటర్ ఉంటే ఆ దమ్ముకు అనేది ఆ వాటర్ కూడా ఇంకిపోతుంది. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే కూర ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.